మాట్లాడే పక్షి. రాసినవారు శ్రీ పానుగంటి లక్ష్మీరమణగారు. ముమ్మాటికి వీడు ధనాగారం దోచుకోవటానికే రాజాంతఃపురంలోకి ప్రవేశించాడు. వీటి మాటలు నమ్మకండి మహారాజా, గుడ్లురుముతూ అన్నాడు సైన్యాధిపతి విక్రముడు. అదిగో ఆ మాటే అనొద్దన్నాను. నేను దొంగతనానికి రాలేదు ముర్రో అంటే వినిపించుకోవేం అన్నాడు వెర్రిబాగుల ముకుందుడు. మహారాజు అనంతవర్మకు ముకుందుడి ధోరణికి ఒళ్ళి మండినట్టు అయింది. అనంతవర్మ ముకుందుడికేసి కోపంగా చూస్తూ, నువ్వు అర్ధరాత్రి సమయంలో రాజాంతఃపురంలో ప్రవేశించిన మాట నిజమేనా అని అడిగాడు. నిజమే. ధనాగారానికి వెళ్లే మార్గంలో పూల మొక్కల చాటున నక్కి నక్కి నడుస్తున్న మాట కూడా యథార్థమే కదూ? యథార్థమేనండి, కాని నేను దొంగతనానికి మాత్రం రాలేదు అన్నాడు ముకుందుడు. దొంగతనానికి రాలేదా? అవును మహారాజా, అసలు ఆ మార్గం ధనాగారానికి పోయేదని నాకు తెలియనే తెలియదు. మరైతే ఎందుకొచ్చావు? మహారాజు గర్జించినట్లు ప్రశ్నించాడు. మరి ముకుందుడు అసలు విషయం చెప్పటానికి భయపడుతున్నట్లు నసిగాడు. చెప్పు, గుడ్లెర్ర చేశాడు అనంతవర్మ. ముకుందుడు నోరు విప్పబోయేంతలో విక్రముడు కలగచేసుకుని, వీడితో వాదప్రతివాదనలు అనవసరం ప్రభు, నా మాట వినండి. వీడు పచ్చి దొంగ కాబట్టే అర్ధరాత్రి కావలివారి కన్నుకప్పి రహస్యంగా రాజమందిరంలో ప్రవేశించగలిగాడు. ఎంతకన్నా సాక్ష్యం దేనికి అన్నాడు. తొందరపడకు విక్రమా, నిందితుణ్ణి మనం నేరం చేస్తుండగా బంధించలేదు కాబట్టి అతడి వాగ్మూలం కూడా మనం వినాలి. అతడు చెప్పేదాంట్లో ఏ యథార్థం లేదనిపించినా మనం అతణ్ణి శిక్షార్హుడిగా నిర్ణయించవచ్చు అన్నాడు. మహారాజు మాటలు విన్న తర్వాత ముకుందుడిలో కొంచెం ధైర్యం పొడచూపింది. అనంతవర్మ ముకుందుడికేసి చూసి, ముకుందా, నువ్వు మహారాజ వైద్యుడి కుమారుడివి కనుక నీపై ఎంత ఉపేక్షిస్తున్నాం. నువ్వు కనుక నిజం చెప్పకపోయినట్లయితే తీవ్ర దండనకు గురికావలసి ఉంటుంది. కాబట్టి అబద్ధం ఆడి మాకు మరింత ఆగ్రహం తెప్పించక నిజం చెప్పు అని సౌమ్యంగా అడిగాడు మహారాజు. ముకుందుడు వైద్యశాస్త్రంలో అఖండ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఎన్నో బిరుదులు సన్మానాలు పొందిన రాజవైద్యుడు గోవింద శర్మ కొడుకు. ముకుందుడు స్వతహాగా ఒట్టి వెర్రిబాగులవాడు. అతడు చెప్పిన పని సరిగ్గా చేయకపోగా దానికి తోడు చెప్పని పనులు, అనవసరమైన పనులు 4 చేసి ఊళ్ళో వాళ్లతో తగువులు పడి తన్నులు తిని ఇల్లు చేరేవాడు. ఒక్కోసారి ఊరి తగవుల్లో తలతూర్చి ఇంటి మీదకి తెచ్చేవాడు. గోవిందు శర్మ కుమారుడికి వైద్యశాస్త్రం బోధించి తనంతటి వాడిని చెయ్యాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అయితే వెర్రిబాగులవాడు మందబుద్ధి అయిన ముకుందుడికి వైద్యశాస్త్రం సరిగ్గా వంటబట్టలేదు. అతడు చిన్న చిన్న రోగాలకు సంబంధించిన ప్రక్రియలు తెలిసి తెలియనట్టు నేర్చుకోగలిగాడు కాని దీర్ఘవ్యాధులకు, మొండి రోగాలకు సంబంధించిన వైద్యశాస్త్ర కీలకాలు, రహస్యాలు అతడికి వంటపట్టలేదు. ఇలా ఉండగా ఒకసారి అంతఃపురంలో ఏవో ఉత్సవాలు జరుగుతున్న కారణంగా ప్రత్యేకమైన వినోద ప్రదర్శనలు తిలకించటానికి రావలసిందిగా మహారాజు అనంతవర్మ గోవింద శర్మను ఆహ్వానించాడు. ఎంతో కాలంగా రాజధానిని, రాజాంతఃపురాన్ని చూడాలని ముచ్చటపడుతున్న ముకుందుడు తండ్రి వెంట తనూ వస్తానని మారం చేశాడు. నువ్వెందుకురా అంతఃపురానికి? అక్కడ నువ్వేదైనా తలతెక్క పని చేశావంటే నేను తలెత్తుకు తిరగలేను అన్నాడు గోవిందశర్మ కొడుకును వారిస్తూ. చాన్నాళ్ల నుంచి అంతఃపురానికి తీసుకెళతానని చెబుతూ ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇలా సాకులు చెప్పటం నాకు నచ్చలేదు నాన్నగారు. ఏమైనా సరే మీతో పాటు నన్ను తీసుకువెళ్లి తీరాలి అని పట్టుపట్టాడు ముకుందుడు. ముకుందుడిది ఒట్టి మొండి పట్టుదల అని తెలిసిన గోవిందశర్మ ఇక రాజధానికి అతన్ని తీసుకువెళ్లక తప్పదని నిర్ణయించుకుని ముకుందుడికేసి చిరునవ్వు ముఖంతో చూస్తూ, సరే ముకుందా, తీసుకువెళతాను. ఆ మాటకు ముకుందుడు ఎగిరి గంతేసి, నాన్నగారు చాలా మంచివారు అన్నాడు పసివాడిలా ఎగిరి చప్పట్లు కొడుతూ. ముకుందుడి పసితనపు చేష్టలు చూసి గోవిందశర్మకు ఏడవాలో నవ్వాలో తోచలేదు. అయితే గోవిందశర్మ మనసులో అప్పటికప్పుడు ఒక ఆలోచన కలిగింది. అదేంటంటే ముకుందుడిని ఇలా తన కూడా నలుగురులోకి తీసుకువెళ్లటం ద్వారా అతనిలోనూ అతని ప్రవర్తనలోనూ ఏదైనా మార్పు తీసుకురావచ్చు. అలా తీసుకువెళ్లటం వల్ల ఏది ఎలా ఉన్నా సభ్యత, సంస్కారమైన అలవడతాయి అనిపించింది. బయలుదేరదామా అన్నాడు ముకుందుడు. ఆ అయితే ఒక్క షరతు. ఏమిటది? నువ్వు అక్కడ ఎట్టి పరిస్థితిలోనూ పెదవి విప్పి మాట్లాడకూడదు.
ఎందుకని? అది అడక్కూడదు అన్నాడు గోవిందశర్మ. అది కాదు మరి. ముందు నేను చెప్పింది ఇష్టమేనా చెప్పు. సరే మీ ఇష్టం. నా వెంట ఉండి నా వెంటనే తిరిగి మళ్ళీ నాతోనే వచ్చేయాలి అని చెప్పాడు గోవిందశర్మ. మరి ఎవరైనా పలకరిస్తే మితంగా మాట్లాడాలి. పేరడిగితే చెప్పాలి. అలాగే. అయితే దుస్తులు మార్చుకుని మంచి దుస్తులు వేసుకురా అన్నాడు గోవిందశర్మ. ముకుందుడు రాజోచితమైన దుస్తులు ధరించి తండ్రితో పాటు రాజధానికి పోయాడు. రాజమార్గం గుండా వినోదాలు, విచిత్ర వేషధారణలతో పోతున్న వాహనాలను తిలకిస్తూ ఎంతో సంబరపడుతూ నడుస్తున్న ముకుందుడి పాదాలు ఒకచోట టక్కున ఆగిపోయాయి. దానికి కారణం అంతఃపుర గవాక్షం నుండి వినోద ప్రదర్శనలను గమనిస్తూ అక్కడ పల్చటి పరదాల మాటున నిలుచున్న రాకుమారి మధులత. రాకుమారి మధులత అసమాన సౌందర్యరాశి. ఆమె అందాన్ని చూస్తూనే ముకుందుడు ముగ్ధుడైపోయాడు. అతని కాళ్ళు ఉన్నచోటి నుండి కదలటం మానేశాయి. అదే సమయంలో రాకుమారి మధులత కూడా ఆ పరదాల మాటు నుండి ముకుందుడిని చూసింది. ముకుందుడు వెర్రిబాగులవాడే కాని అతడు మన్మధుణ్ణి తలదన్నే అందగాడు. అతగాడి అందాన్ని చూస్తూనే మధులతకు మూర్ఛపోయినంత పనయింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. మనసులు ప్రేమ పారవస్యంతో మునిగి తేలుతున్నాయి. వారిరువురూ వినోద ప్రదర్శనలు తిలకించటం లేదు. ఒకరినొకరు తనివితీరా చూసుకోసాగారు. గోవిందశర్మ కొంత దూరం వెళ్లినవాడు తన వెంట ముకుందుడు రాకపోవటం గమనించి వెనుదిరిగి వచ్చి రెప్పలార్చకుండా అంతఃపుర గవాక్షం కేసే చూస్తున్న ముకుందుడి చెయ్యి పట్టుకుని వెంటలాక్కుపోయాడు. రాజబంధులతో పాటు ఉచితమైన ఆసనంలో ఠీవిగా కూర్చుని వినోద ప్రదర్శనలు తిలకిస్తున్నాడన్న మాటే కాని అతడి మనస్సులో నిలవటం లేదు. అతడికి రాకుమారి అందమే గుర్తుకు వస్తుంది. అయితే అక్కడే మహారాజుగారి సరసన కూర్చున్న రాకుమారి మధులత ఒకమారు వెనుకకు తల తిప్పి గోవిందశర్మ పక్కన కూర్చుని ఉన్న ముకుందుడికేసి చూసి చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వుతో ముకుందుడు చిత్తయిపోయినట్టు అయిపోయాడు. వినోద ప్రదర్శనలు ముగిశాయి. రాకుమారి మధులత మహారాజు అనంతవర్మ వెంట అంతఃపురంలోకి వెళ్లిపోతూ వెనుదిరిగి ముమ్మారు ముకుందుడికేసి చూసి ముచ్చటైన చిరునవ్వులు చిందిస్తూ తన కనురెప్పల కదలికలతో తన ప్రేమ సందేశాన్ని అతడికి అందించింది. తండ్రితో పాటు ఇంటికి తిరిగి వచ్చేసిన ముకుందుడికి మనసులో ఏదో వెలితి ఏర్పడినట్టయింది. అతడికి తిండి సహించలేదు, నిద్రపట్టలేదు. ఎటు చూసినా అతడి కంటికి రాకుమారి మధులత సుందర రూపమై గోచరించసాగింది. ఆమె తన వైపు చూసినప్పుడు నవ్విన చిరునవ్వే అతడికి గుర్తుకు రావటం మొదలెట్టింది. అతడు లోలోపల బెంగపడుతూ మూగవాడిలా గడపసాగాడు. అంతుపట్టని ఆలోచనతో ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఆకతాయిలా తిరుగుతూ హుషారుగా ఉండే ముకుందుడు అలా మన్నుతిన్న పాములా పడి ఉండటం గోవిందశర్మకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడలా ఎందుకున్నాడో అన్న విషయం ఎంత ఆలోచించినా గోవిందశర్మ బుద్ధికి అంతుపట్టలేదు. అప్పటికే 3 రోజులుగా అన్నపానీయాలు మాని బెంగతో నీరసించిపోయాడు ముకుందుడు. అసలు తన కొడుకు మనోవేదనకు కారణమేమిటో తెలుసుకోవాలని గోవిందశర్మ ఒకనాడు, నాయనా ముకుందా, ఎందుకలా ఉంటున్నావ్? సరిగా భోజనం కూడా చేయటం లేదెందుకని? నువ్వెందుకలా బెంగపడిపోతున్నావ్? చెప్పు నాయనా, నీకేం కావాలి అని బుజ్జగిస్తూ పసిపిల్లవాణ్ణి అడిగినట్టుగా అడిగాడు గోవిందశర్మ. తండ్రి అలా ఆప్యాయంగా అడిగేసరికి ముకుందుడికి ఎక్కడలేని దుఃఖం ముంచుకు వచ్చింది. ముకుందుడు కంటతడి పెడుతూ తను రాజకుమారి మధులతపై మనసుపడ్డ విషయం తన తండ్రి గోవిందశర్మ ఎదుట పెట్టాడు. నేను రాకుమారిని తప్ప మరో పిల్లను పెళ్లాడను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా ఆమెతో నా పెళ్లి జరగాలి. ఆమె నా పెళ్లం కావాలి. లేకుంటే ఇలా తిండి తిప్పలు మాని బలవంతంగా నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పాడు ముకుందుడు. ముకుందుడి విడ్డూరమైన కోరిక వింటూనే తల తిరిగినంత పనైంది గోవిందశర్మకు. కొంపతీసి విడికి మతి భ్రమించలేదు కదా అనుకుని ముకుందుడి నాడీ పట్టుకుని చూశాడు. ఆ తర్వాత అతడి శిరస్సును పరీక్షించాడు. మెదడు ఎక్కడన్నా దెబ్బతిన్నదేమోనని. నాకేం పిచ్చిపట్టి కాదు. ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు ముకుందుడు. ముకుందుడికి మతిభ్రమలాంటిదేమీ కలగలేదని, వాడిది నిజమైన కోరికేనని నిశ్చయించుకున్న తర్వాత గోవిందశర్మ దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఒరే ముకుందా, ఇదేం విడ్డూరమైన కోరికరా నీకు? ఎందరో రాకుమారులు ఆమెను కలవరిస్తూ కోరి వరించి వస్తామన్నా అంగీకరించటం లేదు సరికదా? కనీసం వారి వంక కన్నెత్తైనా చూడని రాకుమారి మధులత నిన్ను పెళ్లాడుతుందని ఎలా అనుకుంటున్నావ్?
అదీకాక రాజాశ్రయంలో బతికే భృత్యులమైన మనకు ఇలాంటి కోరికలు తగనివి. ఆశపడటం తప్పు అని నేను అనటం లేదు. దానికి కూడా ఒక అర్హత, తగిన అంతస్తు ఉండద్దు అన్నాడు గోవిందశర్మ. అవేం నాకు తెలియవు. నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంతే. నాకు అర్థం కాని అడ్డంకులేవో చెప్పి మభ్యపెట్టవద్దు అన్నాడు ముకుందుడు. నువ్వు ప్రేమిస్తే సరా, రాకుమారి నిన్ను ఇష్టపడద్దు? చిరాకు పడుతూ అన్నాడు గోవిందశర్మ. నేనంటే రాకుమారికి ఇష్టమే అన్నాడు ముకుందుడు. నీకెలా తెలుసు? నువ్వు ఆమెతో మాట్లాడావా? కంగారు పడిపోతూ అడిగాడు గోవిందశర్మ. నేను మాట్లాడలేదు. అయినా నాకు తెలుసు. నేనంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎలా చెప్పగలవు? ఆమె నన్ను చూసి నవ్వింది. నవ్విందా? అవును, ఒక్కసారి కాదు 3 సార్లు నవ్వింది తెలుసా అన్నాడు గొప్పగా ముకుందుడు. అయితే నన్ను ప్రేమించి ఉండకపోతే, నేనంటే ఇష్టం కలుగకపోతే నన్ను చూసి ఎందుకలా నవ్వుతుంది రాకుమారి అన్నాడు ముకుందుడు. ముకుందుడి కోరికకు, అతడు రాకుమారి మీద ఆశపడి బెంగపెట్టుకోవటానికి కారణమూ తెలిసిపోయింది గోవిందశర్మకు. ముకుందుడి మాటలు వింటూనే పక్కున నవ్వేశాడు గోవిందశర్మ. అతడు కావాలనే రాని నవ్వు తెచ్చిపెట్టుకుని అలా నవ్వాడు. ఎందుకా నవ్వు అడిగాడు ముకుందుడు. ఓరే ముకుందా, నువ్వు నిజంగానే గొప్ప వెర్రిబాగులవాడివిరా తండ్రి. ఏం, రాకుమారి ఎందుకలా నవ్విందంటావ్? ఎందుకు నవ్వింది? నువ్వేదో వెకిలి చేష్ట చేసి ఉంటావ్. అదీకాక ఆ రోజు నీ దుస్తులు, నీ అలంకారం అంతా నాకే నవ్వు తెచ్చిపెట్టేటట్టుగా ఉంది. పోనీలెమ్మని నేను అడ్డు చెప్పలేదు నీకు అని బొంకాడు గోవిందశర్మ. అదేం కాదు, మీరు బొంకుతున్నారు అన్నాడు ముకుందుడు. బొంకవలసిన అవసరం నాకేమిటి? పోనీ ఆ విషయం ఈసారి రాకుమారి కనిపిస్తే నువ్వే అడిగి తెలుసుకో. నువ్వు అన్నట్లు రాకుమారి నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమే అయితే నీ ఇష్టప్రకారమే పెళ్లి జరిపిస్తాను అన్నాడు గోవిందశర్మ. ముకుందుడు రాకుమారి మధులతను కలుసుకోవటం ఎప్పటికీ వీలుపడని విషయం అనే ఉద్దేశంతో గోవిందశర్మ అంత ధీమాగా మాట ఇచ్చాడు కొడుక్కి. అయితే అదే రాత్రి ముకుందుడు తెగించి అంతఃపురంలో ప్రవేశించి రాకుమారిని కలుసుకుని తనివితీరా ఆమెతో మాట్లాడి ఆమె అంగీకారాన్ని పొందుతాడని ఊహించలేకపోయాడు గోవిందశర్మ. రాకుమారి తనను ప్రేమిస్తుందన్న నిజం ఆమె ద్వారానే తెలుసుకుని ఎంతో ఉత్సాహంతో తిరిగి వస్తున్న ముకుందుడు రాజభటులకు దొరికిపోయాడు. సైన్యాధిపతి విక్రముడు అతన్ని చితకబాధించి తెల్లవారుతూనే మహారాజు ఎదుట హాజరుపరిచాడు. ఏమిట్రా కూశావ్? ముకుందుడి మాటలు వింటూనే అనంతవర్మ మహారాజు కోపంతో మండిపడ్డాడు. అవును మహారాజా, మీరు నిజం చెప్పమని అడిగిన తర్వాత అబద్ధం చెబితే ఏం బావుంటుంది చెప్పండి? నేను రాకుమారిని కలుసుకోవటానికి అంతఃపురంలో ప్రవేశించాను అన్నాడు ముకుందుడు. మరోసారి ముకుందుడి నోటి వెంట ఆ మాటలు వినేసరికి అనంతవర్మ పట్టరాని ఆవేశంతోనూ ఆగ్రహంతోనూ నిలువెల్లా కంపించిపోయాడు. ఆ వెంటనే, విక్రమా, ఈ బుద్ధిహీనుణ్ణి పొగరుబోతును తక్షణం చెరసాలలో వేయించి చిత్రవధ చేయించు, తెల్లవారుతూనే తల తీయించు అని ఆజ్ఞాపించి అక్కడి నుంచి నిష్క్రమించాడు మహారాజు అనంతవర్మ. అనంతవర్మ ముకుందుడికి మరణదండన విధించిన విషయం తెలియగానే గోవిందశర్మ గోడుగోడుమంటూ మహారాజును ప్రాధేయపడ్డాడు తన కొడుకుని ప్రాణాలతో విడిచిపెట్టమని. అయితే అంతకుముందే రాకుమారి మధులత మహారాజును కలుసుకుని తను ముకుందుణ్ణి ప్రేమిస్తున్న విషయం యథార్థమేనని చెప్పింది. అందుకు అనంతవర్మ ఆగ్రావేశపరుడై ఎందుకూ కొరకరాని ఆ బుద్ధిహీనుణ్ణి వరించి వంశప్రతిష్టలకు అపకీర్తి తెచ్చిపెట్టే సాహసానికి పూనుకోవద్దని హెచ్చరించాడు. మధులత తండ్రి మాటలకు దుఃఖం పొంగుకురాగా పొర్లివస్తున్న కన్నీటిని అదుముకుంటూ కనీసం ముకుందుణ్ణి ప్రాణాలతోనైనా విడిచిపెట్టవలసిందని అర్థించి వెళ్లిపోయింది. తర్వాత గోవిందశర్మ ప్రార్థన విన్న మహారాజు అతనిపై గల అభిమానంతో విక్రముణ్ణి పిలిపించి, విక్రమా, గోవిందశర్మ పూర్వుల కాలం నుంచి ఎంతో భక్తిభావంతో రాజసేవ చేసిన వంశంలోని వాడు, మనకు ఎంతో అవసరమైనవాడు. అందుకని ఆ ముకుందుడికి మరణశిక్ష రద్దు అయ్యేలాగా, ఆ పొగరుబోతు మళ్లీ అంతఃపురంలో ప్రవేశించకుండా ఉండేలాగా ఏదైనా శిక్ష ఆలోచించి విధించు అని శిక్ష విధించే బాధ్యత సైన్యాధిపతి విక్రముడి మీద వదిలాడు. గోవిందశర్మ విక్రముడి వంక దీనంగా చూశాడు. అయితే విక్రముడు అప్పటికే మధులతను తన మనసులో గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఎలాగైనా ఆమె మనసును తన వైపుకు మరల్చుకొని ఆ రాజ్యానికి రాజు కావాలని ఆశపడుతున్నవాడు కావటం వలన తనకు మరొకడు పోటీగా ఉండటం అతడికి కంటకింపుగా తయారైంది.
శిక్షించే అవకాశం తన చేతికి చిక్కటంతో అతడొక విషపు నవ్వు తన పెదవులపై మెరిపించి, ప్రభూ, మీరన్నట్టు ఘనవైద్యులైన గోవిందశర్మ గారి ప్రార్థన మన్నించవలసిందే. అందుకే ముకుందుణ్ణి ప్రాణాలతో మాత్రమే విడిచిపెడుతూ ఈ రాత్రికి రాత్రి అడవిలోకి పంపించి కాళ్ళు రెండూ మాత్రమే నరికించి విడిచిపెట్టే శిక్ష విధిస్తున్నాను. ఆ సమయంలో మన గోవిందశర్మ గారు మన అంతఃపురాన్ని విడిచి వెళ్లకూడదని కూడా మీ తరపున శాసిస్తున్నాను అన్నాడు విక్రముడు. విక్రముడి నోటి వెంట ఆ మాటలు వెలువడుతూనే గోవిందశర్మ భయంతో నిలువెల్లా వణికిపోతూ తన కన్న కుమారుడికి పట్టబోతున్న దుస్థితి తలచుకొని, హా ముకుందా అంటూ మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. విక్రమా, నీ శిక్ష సమంజసంగానే తోస్తుంది, వెంటనే అమలు జరిపించు అని చెప్పాడు. ఆ వెంటనే విక్రముడు నలుగురు భటులను పిలిపించి ముకుందుడికి తను విధించిన శిక్ష వివరించి చెప్పి అది అమలు జరిపి రమ్మని ఆజ్ఞాపించాడు. సైన్యాధిపతి విక్రముడి ఆజ్ఞ ప్రకారం నలుగురు భటులు ముకుందుణ్ణి ఆ రాత్రికి రాత్రే అరణ్యానికి తీసుకుపోయి నట్టడవిలో అతడి పెడరక్కలు విరిచి కట్టి 2 కాళ్ళు మోకాళ్ల వరకు నరకేసి అతణ్ణి అడవిలోనే వదిలేసి వచ్చారు. ఆ బాధకు తట్టుకోలేక ముకుందుడు పెద్ద పెట్టున ఆర్తనాదం చేస్తూ మూర్ఛపోయాడు. సూర్యకిరణాలు వేడిగా ముఖానికి సోకటంతో మెలకువ వచ్చింది. కాళ్ళు 2 నరికిన చోట విపరీతంగా నొప్పి పెడుతూ ప్రాణాలను తోడేస్తున్నట్టున్నాయి. అవి రక్తం ఓడి ఓడి నరికిన చోట గెడ్డకట్టుకుపోయింది. విపరీతమైన దాహంతో నాలుక పిడచకట్టుకుపోయింది. అతడు తన దుస్థితిని తలచుకొని చింతిస్తూ చేతులు నేలకు ఆనించి శరీరాన్ని ముందుకు ఏడుస్తూ ఆ మహారణ్యంలో నీటి కోసం వెతకసాగాడు. కొంతసేపటికి అతడు బాగా దట్టంగా చెట్ల గుబురులతో పొదలతో ఉన్న ప్రదేశం చేరుకున్నాడు. అంతలో ఎక్కడ్నుంచి వచ్చి పడిందో ఒక అద్భుతమైన అందమైన పంచవన్నెల పక్షి ఒకటి అతడి ముందు పడింది. దాని రెక్కల మధ్య బాణం ఒకటి గుచ్చుకొని ఉంది. అది బాధతో విలవిలలాడుతూ తన అందమైన పొడుగాటి రెక్కలతో టపటప కొట్టుకోసాగింది. ముకుందుడు అంత బాధలోనూ అద్భుతమైన పక్షిని చూసి అబ్బురపడ్డాడు. అటువంటి పక్షిని అతడు ఇదివరకెన్నడూ చూసి ఉండలేదు. ఎవరూ చెప్పగా కూడా విని ఉండలేదు. అందమైన పొడుగాటి రెక్కలు, చక్కని వంకె తిరిగిన ముక్కు, నెత్తిన కిరీటంలా అమర్చి ఉన్న కుచ్చు, గుజ్జుగా ఉన్న తోక ఆ పక్షి శరీరాన్ని మించిన పొడుగ్గా ఉంది. దాని బాధ చూసి ముకుందుడు తన బాధను మరచిపోయి విలవిలలాడాడు. అంతలో సమీపంలో ఏదో చప్పుడైంది. ఆ సమయంలో ఆ పక్షి విచిత్రంగా మాట్లాడుతూ, ఆ దుర్మార్గుడు వస్తున్నాడు, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని మాట్లాడింది. ముకుందుడికి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. అతడు తన ఆశ్చర్యాన్ని మనసులోనే అణచుకుంటూ ఆ పక్షిని తన దుస్తుల మాటుకు చేర్చుకుని గబగబా గుబురు పొదల మాటు తన శరీరాన్ని ఇడ్చుకుంటూ పోయి పొదల మాటున దాక్కున్నాడు. అంతలో 2 ఆటవిక వేటగాళ్లు ఆ పక్కగా ఆ పక్షిని వెతుక్కుంటూ వచ్చి అక్కడ పొదలను కదిలించి చూడసాగారు. వారిద్దరూ ముకుందుడు దాగి ఉన్న పొద దగ్గరికి వచ్చేసరికి అటుగా పాకుతున్న పామునొకదాన్ని చేత్తో పట్టుకుని పొద బయటకు విసిరాడు ముకుందుడు. పొద బయట పడ్డ పాము బుసకొడుతూ చరచరా పాకుతూ ఆ పొదకు మరో దిశగా పోవటం చూసిన వేటగాళ్లు 2 ఆ పాము వచ్చిన పొదను సమీపించటానికి భయపడి ఆ చుట్టుపక్కల కొంచెంసేపు వెతికి విసుగుదలతో తిరిగి వెళ్లిపోయారు. హమ్మయ్య అని నిట్టూర్చి తన దుస్తుల మాటున ఉంచిన ఆ మాట్లాడే పక్షిని బయటకు తీసి పొద బయటకు వచ్చాడు ముకుందుడు. ఆసరికే ఆ మాట్లాడే పక్షి నీరసంతో తల వాల్చేసింది. ముకుందుడు ఆలస్యం చేయకుండా ఆ పొదలోంచి కొన్ని ఆకులు తుంచి అక్కడ ఒత్తుగా పరచి మాట్లాడే పక్షిని దానిమీద పరుండపెట్టాడు. తన దాహం సంగతి కూడా మరచిపోయి దేకుతూనే అక్కడ చిన్న చిన్న నేలబారు మొక్కలకున్న ఆకులను తుంచి వాసన చూస్తూ స్వల్ప గాయాలను మాంచటానికి పనికివచ్చే ఔషధ లక్షణాలు గల ఆకులను ఏంచి వాటిని బాగా నలిపి పిండగా వచ్చిన రసాన్ని ఆ మాట్లాడే పక్షికి బాణం దెబ్బ వల్ల తగిలిన గాయం మీద వేసి నలిగిన ఆకుల ముద్దను గాయంపై పెట్టి తన అంగీని చింపి కట్టుకట్టాడు. కొంతసేపటికి ఆ మాట్లాడే పక్షి తేరుకుని కృతజ్ఞతగా అతడికేసి చూస్తూ అతడి తొడమీద ఆప్యాయంగా తారట్లాడింది. ఇంత మంచివాడివి, భూతదయగలవాడివి, అయినా నీకీ దుస్థితి ఎలా వచ్చింది? నిన్ను ఇలా చేసిన దుష్టులు ఎవరు అని అడిగింది మాట్లాడే పక్షి. గుప్పెడంత ఉన్న ఆ పక్షి ఎంతో ముచ్చటగా మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందపడ్డాడు. దాన్ని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తోక నిమురుతూ, నా సంగతంతా తర్వాత చెబుతాను కాని ఆకాశంలో తిరిగేదానివి కదా,
నాకిన్ని నీళ్లు దొరికే చోటు చూపించదవా? దాహంతో గొంతు ఎండిపోయింది అన్నాడు. ఆకుతో దోణి చేసి ఇవ్వు, నేను పోయి నీళ్లు తెస్తాను. నువ్వు అంత దూరం రాలేవు అంది మాట్లాడే పక్షి. ముకుందుడు ఆకులతో దోణి చేసి ఇచ్చాడు. మాట్లాడే పక్షి ఆ దోణెను ముక్కుతో కరచి పట్టుకుని క్షణంలో గాల్లోకి ఎగిరి రెప్పపాటు కాలంలో తిరిగి నీటితో అతని ముందు వాలింది. అంతటి స్వల్ప సమయంలో తిరిగి వచ్చిన ఆ పక్షి వేగానికి ముకుందుడికి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. అతను నీటిని ఆత్రంగా గడగడా తాగేసి తన దాహం తీరిన మీదట తన ఆశ్చర్యాన్ని బయటపెట్టాడు. అసలే గాయపడి ఉన్న నువ్వు ఎగరటమే ఆశ్చర్యం, అందులోనూ ఇంత వేగంగా ఎలా తిరిగి రాగలిగావు అని అడిగాడు. అదే కదా నాలో ప్రత్యేకత. ఎంత దూరమైనా చిటికలో తిరిగి రాగలను. ఎంతటి బరువునైనా మోయగల శక్తి నాకున్నది. అసలు అందుకోసమే ఆ వేటగాళ్లు నా వెంట పడింది. నా సంగతి మొత్తం తర్వాత చెబుతాను కాని నీ విషయం చెప్పు, వింటాను అంది. ముకుందుడు తన వృత్తాంతం మొత్తం చెప్పాడు. ఆ పక్షి ముకుందుడి ముఖం వంక తెరిపారా చూస్తూ ఎగిరి అతని భుజం మీద వాలి, ఆ రాజెవడో వెర్రిబాగులవాడిలాగా ఉన్నాడు. నిన్ను తన కూతురికి ఇచ్చి చేయటానికి నీ అందము మంచితనము చాలు. ఎంతకంటే అర్హతలు ఇంకేం కావాలి అంది పక్షి. ఇప్పుడు నువ్వు అలా అని మాత్రం ఏం ప్రయోజనం? నా మధులత నాకు దక్కకుండా పోయింది. నడిచేందుకు కాళ్ళు లేవు. ఇంక బ్రతికి ఏం ప్రయోజనం? ఈ అడవిలో ఏ జంతువుకైనా ఆహారమై చచ్చిపోవాలనుంది అన్నాడు ఏడుస్తూ ముకుందుడు. బాధపడకు, కష్టాలు వచ్చినప్పుడే నిబ్బరంతో ఉండాలని మా పూర్వులెవరో చెప్పేవారు. నీ కాళ్ళు నేను తిరిగి ఇవ్వలేను కాని అవి తిరిగి వచ్చే ఉపాయం చెబుతాను అంది పక్షి. ఆ మాట వింటూనే ముకుందుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అతడు తన కన్నీటిని తుడుచుకుంటూ, నిజమా? పోయిన కాళ్ళు మళ్లీ అతుక్కునే ఉపాయం నీకు తెలుసా అని ఆశగా అడిగాడు. అవును ముకుందా. ఏమిటది? ఈ అడవిలో చాలా దూరం పోతే ఒక నిర్జన ప్రదేశంలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అందులో యవ్వనవతి సౌందర్యరాశి అయిన ఒక మునికన్య కనిపిస్తుంది. ఆమె చాలా జాలిగుణం కలది. ఆమెను ఆశ్రయిస్తే నీ దుస్థితిని తొలగించవచ్చు. అయితే పగటిపూట ఆమె ఎవరికీ కనపడదు. చీకటి పడిన వెంటనే ఆశ్రమం తలుపులు తెరుస్తుంది అంటూ మునికన్యను గురించి చెప్పింది పక్షి. ముకుందుడిలో కలిగిన సంతోష ఛాయలు అంతలోనే మాయమయ్యాయి. అతనిలో మళ్లీ విచారం అలముకుంది. అతడు దిగులుగా ముఖం పెట్టి పక్షికేసి చూస్తూ, సరే, కాళ్లు లేనివాడిని, తిండి తిప్పలు లేక శుష్కించిపోయిన ఈ శరీరాన్ని అంత దూరం ఎన్ని రోజులకని ఈడ్వగలను? ఈ అడవిలో ఈలోగా ఏ పులో సింహమో నన్ను నోటకరచుకొని పోదని నమ్మకమేమిటి? చావే నా ముఖాన రాసిపెట్టి ఉంది. నువ్వు ఉపాయం చెప్పి మాత్రం ఏమిటి లాభం అని వాపోయాడు ముకుందుడు. ముకుందా, మీ నాన్నగారు మహారాజుగారు చెప్పినట్టు నువ్వు వెర్రిబాగుల వాడివే సుమా అంది మాట్లాడే పక్షి. నువ్వు కూడా అంటున్నావు కాబట్టి ఆ మాట నిజమే కావచ్చు అన్నాడు. ఆకలితో నీ బుద్ధి మరింతగా మందగించిపోతున్నది కాబోలు. కాసిన్ని ఫలాలు తెచ్చి పెడతాను, అవి తిని బెంగపడ్డం మానేయ్ అంటూ తుర్రుమని ఎగిరి క్షణంలో రకరకాల పళ్లను నోటకరచుకొని అతని ముందుంచింది. ముకుందుడు ఆ పళ్లను తిని ఆకలి తీర్చుకున్నాడు. చక్కగా ఆకులతో బలమైన ఉయ్యాల అల్లుకొని దానిలో కూర్చో, నేను నిన్ను క్షణంలో మోసుకుపోతాను అంది పక్షి. ఆ చుట్టుప్రక్కల ఉన్న లతలను తీగలను తీసుకువచ్చి అతని ముందు కుప్పగా పోస్తూ, నువ్వా? నా బరువు మోయగలవా ఆశ్చర్యంగా అడిగాడు ముకుందుడు. అయ్యో, అప్పుడే మరచిపోయావా? ఇంతకు ముందే చెప్పాను కదా, నేను ఎంతటి బరువునైనా మోయగలనని, ఎంతటి దూరమైనా క్షణంలో చేరగలనని అంది పక్షి. పక్షి మాటలు వింటూనే ముకుందుడు ఆనందంతో ఆశ్చర్యంతోనూ తలమునకలవుతూ పక్షి తెచ్చి ఇచ్చిన లతలతోనూ తీగలతోనూ తను కూర్చోగలిగినంత, తన బరువును ఆపగలిగినంత బలంగా ఉయ్యాలను తయారుచేసి దానిలో తను కూర్చున్నాడు ముకుందుడు. ఉయ్యాల రెండు చివర్లు ముడివేసిన చోట పట్టుకుని దూది పింజను నోటకరుచుకుపోతున్నంత తేలికగా ముకుందుడితో సహా ఉయ్యాలను గాల్లో తేల్చి ఎగరసాగింది అత్యంత వేగంతో పక్షి. ఆ పక్షి ఎంత ఎత్తులో ఎంత వేగంతో ఎగురుతోందో కూడా ఊహించటం కష్టమైపోయింది ముకుందుడికి. మహావృక్షాలు పిల్ల మొక్కలుగాను, సెలయేళ్లు చిన్న చిన్న నీటి గుంటలుగాను కనిపించసాగాయి అతని కంటికి. విక్రమా, మతి ఉండే ఆ మాట అంటున్నావా, లేక మధుపానం చేసి మా మందిరానికి వచ్చావా అని అడిగాడు మహారాజు అనంతవర్మ. విక్రముడు చిరునవ్వు నవ్వి, ప్రభువుల వారి ముందు అంత అమర్యాదగా ప్రవర్తిస్తానా అన్నాడు విక్రముడు. మరి నువ్వు మాట్లాడేదేమిటి? సైన్యాధిపతివి అనే సంగతి మరచిపోయి రాకుమారిని చేపట్టాలనే తలంపు నీకెలా కలిగింది?
ఎందరో సామంతులను సాటి రాజులను కాదని మా రాకుమార్తె మధులతను నీకు ఇచ్చి కట్టబెడతానని ఎలా అనుకున్నావు? తెగించి మా ముందు ఇదే మాట అన్నందుకు ముకుందుడికి పట్టిన గతి నీకు తెలుసుగా? హెచ్చరికగా అన్నాడు మహారాజు. నా విషయంలో మీరు అంత తొందరపడే అవసరం లేదు మహారాజా. ఒకే ఒక మాట ఖచ్చితంగా సెలవీయండి. అవునంటే ఆనందంగా మీకు పాదాభివందనం చేస్తాను. కాదంటే ఇంకా తమరు అనలేదుగా? నీచుడా, సైన్యాధిపతివని ఎంతసేపు నీతో మాట్లాడాను. ఒక్కనాటికి కూడా నీ కోరిక నెరవేరదు. ముందు బయటకు నడు. ఈరోజు నుంచి నువ్వు ఈ రాజ్యానికి సైన్యాధిపతివి కావు. ఆ అర్హత నీకు లేదు అన్నాడు ఆనందవర్మ కోపంతో గర్జిస్తూ. మీ మాటలు అక్షరాలా నిజం మహారాజా. ఈనాటి నుంచి నాకు సైన్యాధిపతి జాతకం పోయిన మాట నిజమే. నేను రాజును కాబోతున్నాను, మీ కుమార్తె మధులతను వివాహం చేసుకుని అన్నాడు విక్రముడు మహారాజు కోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా. ఎంత పొగరు నీకు! నిన్ను! ఆవేశపడవద్దు ప్రభూ. ఈ మధ్య మీకు ఒట్టినే ఆగ్రహం కలుగుతుంది. మన రాజవైద్యులతో సంప్రదించి మంచి ఔషధం సేవించండి. ఎవర్రా అక్కడ అని భటులను పిలిచి ప్రభువుల వారికి మతి భ్రమించింది. తీసుకుపోయి కారాగారంలో విశ్రాంతి తీసుకుంటున్న రాజవైద్యులు ఘనవైద్యులు అయిన గోవింద శర్మగారి వద్ద వదిలిరండి అని కన్ను మలిపాడు విక్రముడు భటులకేసి చూస్తూ. మహారాజు విస్తుపోయి ఏదో అనబోయేంతలో నలుగురు భటులు ఆయన శరీరానికి 4 ప్రక్కలా కత్తులు ఆనించి నిలబడగా మరో నలుగురు ఆయన పెడరెక్కలు విరిచి కట్టేసి కారాగారంలో పడేశారు. అక్కడే చిక్కి శల్యావస్థలో ఉన్న గోవిందశర్మ కారాగారంలో తనకు తోడుగా అన్నట్టు బందీగా ప్రవేశించిన మహారాజును చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. అదిగో ఆ కనిపించేదే మునికన్య సుమావళి ఆశ్రమం. సూర్యుడు అస్తమించేసరికి ఆమె తలుపు తెరుస్తుంది. ఆమెను సౌమ్యంగా పలకరించి నీ దీనావస్థ నుంచి రక్షించమని చెప్పు. నేను మళ్లీ రేపు ఉదయం కనిపిస్తాను అంటూ మాట్లాడే పక్షి అక్కడ నుంచి తుర్రుమని మాయమైంది. ముకుందుడు దేకుతూ ఆశ్రమం ముంగిలి చేరుకొని కూర్చున్నాడు. సూర్యుడు అస్తమించాడు. ఆ అడవి ప్రాంతమంతా దట్టమైన చీకటి అలుముకుంది. విచిత్రం, సుమావళి ఉండే ఆశ్రమం ప్రాంతం చుట్టుప్రక్కల మాత్రం ఏదో వింత కాంతి వెలుగును వెదజల్లుతుంది. ఆశ్రమం తలుపులు తెరుచుకున్నాయి. తెల్లటి దుస్తులు ధరించిన ఒక యవ్వనవతి అద్భుత సౌందర్య శోభతో వెలిగిపోతూ బయటకు వచ్చింది. ఆమె ఆశ్రమ ముంగిలిని శుభ్రపరచి చక్కటి ముగ్గులతో తీర్చిదిద్దింది. ఆ తర్వాత ఆశ్రమం చుట్టూతా సన్నని గీతలు గీసింది. అంతవరకు ఆమె ముకుందుడి వంక కన్నెత్తైనా చూడలేదు. ముకుందుడు కూడా మౌనంగానే ఉండిపోయాడు. ఆమె తన పనులు ముగించుకొని ఇటు తిరిగి ముకుందుడికేసి చూస్తూనే కళ్ళు విచిత్రంగా పెద్దవి చేస్తూ అతడి అందానికి ముగ్ధురాలైనట్టు ముఖం నిండా నవ్వును వెలిగించి, సుందరా, నువ్వు ఎవరు? నీకు ఈ దుస్థితి ఏమిటి? ఇలాంటి అవస్థలో ఉండి కూడా నువ్వు ఈ భయంకరమైన అడవిలో ఈ ఆశ్రమానికి ఎలా రాగలిగావు అని అడిగింది. ముకుందుడు ఆమెకు తన వృత్తాంతం చెప్పి తన దుస్థితిని తొలగించవలసిందిగా వేడుకున్నాడు. అంతలో ఒక పెద్ద పులి గాండ్రు మంటూ ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి అవిటివాడైన ముకుందుణ్ణి మంచి యవ్వన పుష్టితో నిగనిగలాడుతున్న సుమావళిని చూసి నాలుక ఎంత పొడుగు చాచి తన పెదాలను రాసుకుంటూ ఒక్క దూకులో ముందుకు ఉరికింది. చచ్చాను బాబోయ్ అంటూ భయంతో గజగజ వణికిపోతూ కళ్ళు మూసుకున్నాడు. అయితే అతను ఊహించినట్టుగా ఆ పులి అతని మీద పడి నంజుకు తినలేదు. భయం లేదు, కళ్ళు తెరు అంది సుమావళి నవ్వుతూ. ముకుందుడు కళ్ళు తెరిచి చూశాడు. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. అతి భీకరంగా గాండ్రిస్తూ ముందుకు దూకిన పులి పిల్లిలా ఆమె వద్ద వినయంగా కూర్చుని ఉంది. ఆమె దాని మెడ నిమురుతూ చిన్నగా నవ్వుతోంది. ఇదేమిటి? మీదపడి నంజుకొని తినవలసిన పులి ఎలా అయిపోయిందేమిటి అన్నాడు. అతడలా అంటూ ఉండగా ఒక సింహము, దాని వెనుక ఒక ఎలుగుబంటే, చిరుతపులి అయిన భయంకరమైన క్రూర జంతువులు అతి భీకరంగా అరుస్తూ ఆ ప్రాంతాన్నంతా దద్దరిల్లేలా చేస్తూ అక్కడికి వచ్చాయి. అలా వచ్చిన క్రూర జంతువులు ఆశ్రమం చుట్టూ సుమావళి గీసిన గీటును దాటుతూనే తమ క్రూరత్వాన్ని వదిలి అతి సాధు జంతువుల్లా ఆమె చుట్టూ చేరి కూర్చున్నాయి. వింతగా చూస్తున్న ముకుందుడి వంక చిరునవ్వులలకబోస్తూ చూసి, ఆ గీతలో అంత మహత్తు ఉంది ముకుందా. దానికి అవతల ఉన్నంతవరకే వాటికి క్రూరత్వం. అది దాటి లోపలకు ప్రవేశిస్తే ఎలాంటి క్రూర స్వభావమైనా ఇట్టే మాయమైపోయి సాధు స్వభావం ఏర్పడుతుంది అని చెప్పింది.
ఆ తర్వాత సుమావళి ముకుందుణ్ణి ఆశ్రమంలోనికి తీసుకువెళ్లి మంచి రుచికరమైన ఫలాలు ఇచ్చింది. ముకుందుడు వాటిని భుజించి సేదతీరిన పెదప, సుందరా, నీ కథ వింటుంటే నాకు నిజంగా జాలిగా ఉంది. నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేయడమే కాదు, నీకు గల వెర్రిబాగులతనము, బుద్ధిమాంద్యము పోయి సకల విద్యా పారంగతుడిగా, శౌర్య పరాక్రమాలలో సాటిలేనివాడివిగా అయ్యే ఉపాయం చెబుతాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు నేను చెప్పిన పని ఒకటి చెయ్యాలి అంది సుమావళి. ఏమిటది? నన్ను వివాహం చేసుకోవాలి. కొంచెం సిగ్గుపడుతూ తన కోరిక బయటపెట్టింది సుమావళి. నాకు కాళ్ళు వచ్చి బుద్ధి తెలియాలే కాని నీవంటి అందగత్తెను పెళ్లాడేందుకు అభ్యంతరమేముంటుంది అన్నాడు సంతోషంతో. ఇప్పుడు తొందరపడి మాట ఇవ్వటంతో సరికాదు. రేపు విచక్షణా జ్ఞానం తెలిసిన తర్వాత నీ మొదటి ప్రియురాలైన మధులతను తలచుకొని నన్ను తిరస్కరించకూడదు. నువ్వు చెప్పిన విషయాలను బట్టి నీవు ఆమెను గాఢంగా ప్రేమించావని తెలుస్తూనే ఉంది అంది. ముకుందుడి వెర్రిబుర్రలో అంత లోతైన ఆలోచన తట్టలేదు. తీరా సుమావళి చెప్పేసరికి అతడికి తను మధులతను కలుసుకున్న నాటి రాత్రి ఆమె ప్రేమగా అన్న మాటలు గుర్తుకొచ్చి మనసంతా అదోలా అయిపోయింది. అయితే తనకు ఈ గతి పట్టించిన మహారాజు తన కుమార్తె మధులతకు ఏ దేశపు రాజకుమారుడితోనైనా పెళ్లి జరిపించకుండా ఎలా ఉంటాడు? తను ఎలాగూ దూరమయ్యాడు కాబట్టి మధులత ఈ పాటికి తనను మరచిపోయే ఉంటుంది. ఇలా ఆలోచించుకుని వెర్రిబాగుల ముకుందుడు సుమావళికేసి తిరిగి, సుందరే, ఆ రాకుమారిని ప్రేమించటం వల్లనే కదా నాకు ఈ దుస్థితి పట్టింది. నువ్వు నాకు మేలు చేస్తాను అంటుంటే నేను ఆమెనెలా గుర్తు తెచ్చుకుంటాను? నీ ఇష్ట ప్రకారమే నిన్ను పెళ్లాడతాను అన్నాడు. సుమావళి చిరునవ్వు నవ్వి, సుందరా, నేను నిన్ను పూర్తిగా నీ ప్రియురాలిని మరిచిపోమ్మని అనటం లేదు. 1 సంవత్సర కాలం నాతో పాటు కాపురం చేసిన పెదప నీవామెను పెళ్లాడతానంటే నాకు అభ్యంతరముండదు. అదీకాక నీకు ఇష్టమైన ఎడల నేనే నీకు ఆమెతో వివాహం జరిపించి నా సోదరిలా చూసుకుంటాను అంది సుమావళి. నీ ఇష్టం అన్నాడు. అయితే ఇప్పుడే మన వివాహం, ఈ అడవి జంతువులే మన పెళ్లి పెద్దలు, పంచభూతములు సాక్షిగా ఇప్పుడే మన పెళ్లి జరిగిపోతుంది అంటూ లోపలి నుండి 2 పూలమాలలు తెచ్చి ఒకటి ముకుందుడి మెడలో వేసి మరొకటి అతని చేతుల మీదుగా తన మెడలో వేయించుకుంది సుమావళి. వారి పెళ్లిని చూసి అడవి జంతువులు ఆనందంతో చిందులు వేశాయి. ముకుందుడు అనుకున్నట్టు రాకుమారి మధులత అతణ్ణి మరచిపోనులేదు. ఏ రాకుమారుడినో పెళ్లాడనూ లేదు. ముకుందుడు దూరమైన వేదనతో కృంగిపోతున్న ఆమెను గోరు చుట్టు మీద రోకటిపోటు అన్నట్టు సైన్యాధిపతి విక్రముడు తన తండ్రి అనంతవర్మను బంధించి కారాగారంలో ఉంచిందే కాకుండా తనను వివాహం చేసుకోమని ప్రతిరోజు వచ్చి బతిమలాడ్డం, తర్వాత బలవంతంగానైనా తనను చేపడతానని బెదిరించటము ఆమెకు భరింపరాని చిత్రవతగా తయారైంది. అంతకు క్రితమే విక్రముడు వచ్చి ఆ రోజు చీకటి పడేలోగా ఏదో ఒక నిర్ణయం తెలియచేయకపోతే మరుసటి రోజు నిర్బంధంగానైనా సరే మధులతను వివాహం చేసుకుంటానని హెచ్చరించి పోవటంతో ఆమె మనసు మరింత వికలమైపోయింది. జీవితం మీదనే విరక్తి కలిగింది. కన్నతండ్రి కారాగారం పాలయ్యాడు. ప్రేమించిన ముకుందుడు అరణ్యంలో దిక్కులేని అవిటివాడయ్యాడు. అసలు జీవించి ఉన్నాడో లేదో కూడా తెలియదు. అటువంటి దుర్భర స్థితిలో తను ఇంకా బ్రతికి ప్రయోజనమేమిటి? ఏ సుఖం ఆశించి బ్రతకాలి? ఎవరికోసం ఇంకా జీవించాలి? ఇలా ఆలోచించుకుంటున్న మధులత ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న మరుక్షణం ఒక పాత్రలోకి మధుర పానీయాన్ని తీసుకుని తన వేలికున్న వజ్రపు టుంగరాన్ని నేలమీద వేసి చితక్కొట్టి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని మధుర పానీయంలో కలుపుకుంది. ఆమెకు ఒక్కసారిగా ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. తండ్రిని ప్రియుణ్ణి తలచుకుంటూ ఆ మధుర పానీయ పాత్రను తన పెదవుల దగ్గరకు తీసుకుంది తాగాలని. అంతే, ఎక్కడ నుంచి వచ్చిందో మాట్లాడే పక్షి రివ్వున ఎగురుతూ వచ్చి ఆమె పెదవులను సమీపించబోతున్న పాత్రను తన కాళ్లతో తన్నేసింది. ఆ మందిరంలో ఎగరసాగింది. రాకుమారి, ఏమిటి ఈ అఘాయిత్యం? అంది ఆ అందమైన మాట్లాడే పక్షి. మనుష్య భాషలో ముద్దుగా మాట్లాడగలుగుతున్న ఆ అందమైన పక్షిని చూసి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది మధులతకి. ఆమె క్షణకాలం పాటు తన విచారాన్ని మరచిపోయి తన చుట్టూ గిరికీలు కొడుతున్న అందమైన పక్షిని చూసి ముచ్చటపడింది. అలా గాల్లోకి గిరికీలు కొడుతున్న పక్షి మధులత భుజం మీదకొచ్చి వాలింది. క్షణం ఆలస్యం అయితే ఏమయ్యేదానివి మధులత? అంది పక్షి. మధులత భుజం మీద వాలిన మాట్లాడే పక్షిని తన చేతుల్లోకి తీసుకుంది. మాట్లాడే పక్షి మధులత చేతి వేళ్ల మీద నిలబడింది.
ఆమె పక్షివంక దీనంగా, నిస్సహాయంగా, నిర్లిప్తమైన చిరునవ్వును తెచ్చిపెట్టుకుని చూస్తూ, పక్షిరాజమా, నీవెవరో నాకు తెలియదు కాని నా ప్రాణాలు కాపాడి పుణ్యం సంపాదించుకున్నావని మాత్రం అనుకోవద్దు. నిజానికి నా దైన్యస్థితి, దుర్భరమైన శోక పరిస్థితి నీకు తెలియదు. అన్నింటికీ దూరమైన నేను జీవించటం వ్యర్థం అని నిర్ణయించుకున్న మీదటనే ఈ సాహసానికి ఒడిగట్టాను. నిజానికి నా బాధ నీకు తెలియదు అని వాపోయింది. విచారించకు రాకుమారి, నీ చరిత్ర అంతా నాకు తెలుసు. ముకుందుడు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పాడు అంది మాట్లాడే పక్షి రాకుమారి అందాన్ని పరిశీలనగా చూస్తూ. రెక్కలు విప్పార్చి తన పొడుగాటి కుచ్చుతోకను ఆమె మూచేతి వరకు వ్రేలార్చి నిక్కి నిక్కి తన ముఖంలోకి చూస్తూ ఆ మాట్లాడే పక్షి ముకుందుడి పేరు ఉచ్చరించటం వింటూనే మధులత హృదయంపై పన్నీటి జల్లు కురిసినట్టయింది. ఆమె ఆత్రంగా ఆ పక్షి వంక చూస్తూ, ముకుందుడా ఇంకా జీవించే ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? నేను ఇంకా అతనికి గుర్తున్నానా? లేక తన దుస్థితికి కారణమైన నన్ను తిట్టుకుంటూ ద్వేషిస్తున్నాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మధులత. మధులత ఆతృతకు ఆ పక్షి నవ్వుతూ, ముకుందుడి పేరు వింటూనే నీ ముఖం పున్నమి నాటి చంద్రుడిలోని కాంతులను సంతరించుకొని వెలిగిపోతోందే. అతడు ఈ క్షణంలో నీ ఎదురుగా ఉండి ఉంటే నీ బుగ్గలు కెంపులవుతాయన్న విషయం సందేహపడనవసరం లేదు సుమా అంది పక్షి. ఆ మాట్లాడే పక్షి మాటలకు మధులత ముఖంలో కొద్దిపాటి సిగ్గు చోటు చేసుకుంది. పక్షిరాజా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పనేలేదు నీవు అంది. అవును కదూ, ముకుందుడు అడవిలో క్షేమంగానే ఉన్నాడు ప్రస్తుతం అంది పక్షి. ఆ మాటలతో రాకుమారి హృదయంలో నుండి కొండంతా భారం దింపినట్టయింది. ఆమె తన కంటి వెంట ఆనందబాష్పాలు రాలుస్తూ, ముకుందుడు క్షేమంగా ఉన్నాడనే తీయటి వార్త చెప్పి నా మనసుకు ఎంతో ఊరటని, సంతోషాన్ని కలిగించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను పక్షిరాజమా? ముకుందుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు అని అడిగింది. ఆ సంగతి చెప్పబోతున్నాను మధులత. ముకుందుడు కోల్పోయిన తన కాళ్లను పొంది 1 సంవత్సర కాలంలో నిన్ను చేరుకుంటానని చెప్పి రమ్మన్నాడు. అంతవరకు తన కోసం ఎదురుచూస్తూ వేచి ఉండమని నాతో చెప్పి పంపించాడు అంది పక్షి. 1 సంవత్సరమా? అవును రాకుమారి. పక్షిరాజమా, ముకుందుడి కోసం 1 సంవత్సరమే కాదు, ఈ జీవితకాలమంతా కన్యగానే ఎదురుచుట్టానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే మా తండ్రి గారిని కారాగారం పాలు చేసిన మా సైన్యాధిపతి ఇంకాసేపట్లో నా నిర్ణయం చెప్పకపోతే తెల్లవారుతూనే నన్ను బలవంతంగా పెళ్లాడతానని హెచ్చరించిపోయాడు. అతడి భార్య కావటం కంటే చావటమే మేలు కదా అంటూ వాపోయింది ఆమె. బాధపడకు మధులత, అపాయం దాటే ఉపాయం చెప్పటానికి నేనున్నానుగా అంది మాట్లాడే పక్షి. ఉపాయమా? ఏమిటి? విక్రముణ్ణి పెళ్లి చేసుకోటానికి నీ సమ్మతిని తెలియచేసి వివాహం జరగటానికి 1 సంవత్సరం గడువు పెట్టు. ఎందుకని అడిగితే అదే చెప్తున్నాను విను. జాతకరీత్యా నీకు మరో సంవత్సరం దాటాక కాని పెళ్లి జరగరాదని, అలా జరిగినట్టయితే నీకు భర్త అయిన వాడికి అంధత్వం ప్రాప్తించి రాజ్యభ్రష్టత్వం కలుగుతుందని అబద్ధం చెప్పు అని ఉపాయం చెప్పింది పక్షి. రాకుమారి ఆ అందాల పక్షిని ముద్దాడి, ఎంత చక్కటి ఉపాయం చెప్పావు పక్షిరాజమా. అయితే చిన్న సందేహం. విక్రముణ్ణి అంత తెలివి తక్కువవాడిగా అంచనా వేసుకోరాదు. ఒకవేళ ఆస్థాన జ్యోతిష్కుణ్ణి ఆరా తీసి అడిగినట్లయితే నేను చెప్పింది అబద్ధం అని తెలిసిపోదు అంది మధులత తన సందేహాన్ని బయటపెడుతూ. అవును సుమా, అది నిజమే. మరేం పర్వాలేదు. నేను తెల్లవారుతూనే ఆస్థాన జ్యోతిష్కుణ్ణి బొంకమని నీవు చెప్పినట్లు చెప్పి హెచ్చరిస్తాను. నీ చేవ్రాలుతో ఒక లేఖ రాసి నాకు ఇవ్వు అంది పక్షి. మాట్లాడే పక్షి చెప్పిన ఉపాయం నచ్చింది మధులతకి. వెంటనే తన చేవ్రాలుతో ఆస్థాన జ్యోతిష్కునికి ఎలాగైనా ఈ గండం గడిచేటట్టు చేయమని చెప్పి లేఖ రాసి మాట్లాడే పక్షి పొడుగాటి కుచ్చుతోకలో మడిచిపెట్టింది. పక్షిరాజమా, సమయానికి దేవతలా వచ్చి నా ఆవేదనను మటుమాయం చేశావు. ముకుందుడికి క్షేమం అందచేసే భారం కూడా నీదే అంది కిరీటంలా ఉన్న దాని తలపైన కుచ్చును నిమురుతూ మధులత. అలాగే, వెళ్ళివస్తాను రాకుమారి, మళ్ళీ కలుస్తాను అని ఆమె చేతి మీంచి తుర్రుమని ఎగిరిపోయింది పక్షి. అది ఎగిరిన దిక్కుకేసి చూస్తూ గాఢంగా నిట్టూర్పు విడిచింది రాకుమారి మధులత. సుమావళిని వివాహం చేసుకున్న ముకుందుడు ఆమె చెప్పిన ప్రకారం ఆ రాత్రి ఆమెతో గడిపి మరునాటి రాత్రి ఆమె వెంట అడవిలో ఒక పాడుపడిన ఆలయం చేరుకున్నాడు.
అడవి అంతా చిమ్మ చీకటి కమ్ముకొని ఉన్నా అక్కడ మాత్రం వెలుతురుతో ఆ ప్రదేశం పట్టపగలులా వెలిగిపోతోంది. సుమా, ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఈ పాడుపడిపోయిన గుడిలో ఏ దేవుడున్నాడు అని అడిగాడు. ఇది జ్ఞానాంబికాదేవి ఆలయం. మాసానికొకసారి కొంతమంది దేవతల బృందం ఈ అమావాస్య నాడు ఇక్కడికి వచ్చి ఈ జ్ఞానాంబికాదేవిని పూజించి ప్రసన్నం చేసుకుని వెళతారు. ఆమె దర్శనం కలిగితే చాలు, నీకు సకల విద్యలు క్షణంలో అబ్బి జ్ఞానవంతుడివి అవుతావు. ఆ తర్వాత ఆ దేవతల అనుగ్రహం సంపాదించి మీ అంగవైకల్యం పోగొట్టుకోవాలి అని చెప్పింది. ఎలా? అన్నాడు. నేను చెప్పినట్టు చేయండి అంది. అలాగే. సుమావళి ఆ జ్ఞానాంబికాదేవి ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న పూల మొక్కలలోని పువ్వులను కోసి గుడిమెట్ల మీద కూర్చున్న ముకుందుడి ముందు కుప్పగా పోసింది. అడవి తీగలతో వాటిని మాలలుగా కట్టమని ముకుందుడికి పురమాయించింది. ముకుందుడు ఆమె చెప్పినట్టుగానే తనకు చేతనైన రీతిలో పువ్వులను అడవి తీగలను మాలలుగా కట్టనారంభించాడు. ఈలోగా సుమావళి ఆలయ ప్రాంగణమంతా శుభ్రపరచి నీళ్లు జల్లి రకరకాల ముగ్గులతో ఆ ప్రాంతాన్ని, గర్భగుడిని అందంగా తీర్చిదిద్ది అలంకరణ ప్రారంభించింది. ఆ తర్వాత ముకుందుడు తయారు చేసిన పూలమాలలు గుడి అంతా తోరణాలుగా అలంకరించింది సుమావళి. పాడుపడిదట్టు దుమ్ముకొట్టుకుపోయి ఉండే ఆ ఆలయం నూతన అందాలను సంతరించుకొని కళకళలాడసాగింది. అర్ధరాత్రి సమయంలో ఆకాశం నుండి కొన్ని నక్షత్రాలు వింతకాంతులను వెదజల్లుతూ జ్ఞానాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో దిగాయి. ఆ నక్షత్రాలు భూమ్మీదకు దిగుతూనే దేవతలుగా మారాయి. అదే బృందం తమ రూపాలను పొందుతూనే పచ్చటి తోరణాలతోనూ పూమాలతోనూ రకరకాల ముగ్గులతో అలంకరించబడి ఉన్న జ్ఞానాంబిక ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆశ్చర్యం నుండి తేరుకోకముందే గర్భగుడిలో ప్రవేశించి జ్ఞానాంబికను స్తోత్రం చేస్తూ పూజించారు, రకరకాలుగా స్తుతించారు. మరుక్షణం జ్ఞానాంబికాదేవి విగ్రహంలో కనులు మిరుమిట్లు గొలిపే విధంగా ఒక మెరుపు మెరిసింది. జ్ఞానాంబికాదేవి ప్రత్యక్షమైంది. దేవతలందరూ ఆమె ముందు సాష్టాంగపడి నమస్కరించారు. ఒక చెట్టుచాటు నుండి చూస్తున్న ముకుందుడికి, సుమావళికి జ్ఞానాంబికాదేవి దర్శన భాగ్యం లభించింది. జ్ఞానాంబికను దర్శిస్తూనే ముకుందుడు సకల విద్యా పారంగతుడి వలె తనకు తెలియకుండానే ఒక శ్లోకం చదువుతూ జ్ఞానాంబికను స్తుతిస్తూ దేకుతూ ఆలయ వాకిలి ముంగిటికి చేరుకున్నాడు. లిస్తుపోయిన దేవతలు అవిటివాడైన ముకుందుడి శ్లోకం వింటూనే ముగ్ధులై అలాగే నిలబడిపోయారు. జ్ఞానాంబిక అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమైంది. మరుక్షణం ఆ దేవతా బృందం అవిటివాడైన ముకుందుడిని సమీపించారు. నాయనా, ఎవరు నువ్వు? ఇన్నాళ్లుగా దేవిని పూజిస్తున్నా ఆ దేవి ప్రత్యర్థం ఇంత చక్కటి శ్లోకాన్ని మేమెన్నడూ ఆలపించి ఉండలేదు. నీ వాలకాన్ని బట్టి చూస్తే ఉత్తమ గుణాలు గల మానవుడిలా తోస్తున్నావు అన్నారు. ముకుందుడు వారి ముందు మోకరిల్లి తన కథ అంతా చెప్పుకున్నాడు. ఆలయాన్ని అలంకరించింది తనేనని చెప్పాడు. దేవతా బృందం అతన్ని కనికరించి తమ శక్తితో ముకుందుడి కాళ్లు తిరిగి ఇవ్వటమే కాక ఒక అద్భుతమైన ఖడ్గాన్ని, దివ్య తేజస్సును ప్రసాదించి అంతర్ధానమయ్యారు. ఆస్థాన జ్యోతిష్యుడు ఉద్దండ శాస్త్రి భుక్తాయాసంతో సతమతమవుతూ కుండలా పెరిగిన గుండ్రటి బొజ్జను చేతులతో సవరించుకుంటూ తూగుటుయ్యాల మీద మేనువాల్చాడు. గతిలేక అతను విక్రముడి దగ్గర ఉండేందుకు అంగీకరించాడు. కాని పూర్వపు మహారాజు అయిన అనంతవర్మ మీద అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. అతడు జ్యోతిష్య శాస్త్రాన్ని గుణించుకుంటూ అనంతవర్మ మహారాజు కుటుంబానికి కష్టకాలం ఎప్పుడు అంతరించిపోతుందా అని లెక్కలు వేసుకోసాగాడు. అంతలో తూగుటుయ్యాల మీద నడుంవాల్చి భుక్తాయాసం తీర్చుకుంటున్న అతని భుజం మీద వచ్చి వాలింది మాట్లాడే పక్షి. అతడు అదిరిపడి లేవబోయాడు. కంగారు పడకండి ఉద్దండి పండితులు గారు, ఈ లేఖ చదవండి అంటూ తన కుచ్చుతోకను నిక్కపెట్టి జాడించింది పక్షి. అందులోంచి కిందపడ్డ లేఖను చదువుతూనే అంతా అర్థం చేసుకుని, రాజకుటుంబం కోసం ఒక్క అబద్ధమేం కర్మ, 1000 అబద్ధాలు కూడా ఆడతాను. వారి క్షేమం కంటే కావలసింది ఇంకే ఉంది? యువరాణి వ్రాసినట్టు నా లెక్క ప్రకారం 1 సంవత్సరంలో వారి కష్టాలు గట్టెక్కే అవకాశాలు కూడా ఉన్నట్టు జ్యోతిష్యం చెబుతోంది. యువరాణి వారు చెప్పినట్టే చేస్తానని చెప్పు పలుకులు పక్షి అన్నాడు ఉద్దండ శాస్త్రి. కృతజ్ఞులం మహాశయ అంటూ అక్కడ నుండి ఎగిరిపోయింది పక్షి. ఆ వెంటనే ఉద్దండ శాస్త్రి విక్రముడిని జోడబోయాడు. అతడు అడిగిన మీదట రాకుమారి మధులత చెప్పమన్న అబద్ధం చెప్పి 1 సంవత్సరంలోపు మధులతను వివాహం చేసుకున్న వారికెవరికైనా అంధత్వము,
దేశభ్రష్టత్వము కలుగుతుందని, ప్రస్తుతం మధులత జాతకంలో దుర్యోగం నడుస్తుందని చెప్పాడు. ఆస్థాన జాతకునైన ఉద్దండశాస్త్రి మాటలకు అదిరిపడి 1 సంవత్సరం వరకు అసలు వివాహం మాటే తలపెట్టనని మధులతకి మాట ఇచ్చాడు విక్రముడు. గండం గడిచినందుకు తేలికపడ్డ మనసుతో పక్షికి, ఉద్దండశాస్త్రికి కృతజ్ఞతలు సమర్పించుకుంది రాకుమారి మధులత. సకల విద్యా పారంగతుడై నూతన తేజస్సుతో వెలుగొందుతున్న ముకుందుడు సుమావళి ఆశ్రమంలో ఆమెతో కాలం వెళ్లబుచ్చసాగాడు. అయితే ఆ ఆశ్రమ జీవితంలో అతనికి ఒక విచిత్రం ఎదురైంది. సుమావళి రాత్రంతా తన సరసనే ఉండి తిలకిస్తుంది. తెల్లవారుతూనే ఆమె జాడ అంతు చిక్కదు. ఆశ్రమంలో ఒంటరిగా గడపవలసి వచ్చేది అతడు. అందుకుగాను అతనిలో ఎంతో విసుగు జనించేది. ఆ సమయంలో అతనికి మధులత గుర్తుకు వచ్చి మనసు భారంగా అయిపోయేది. ఆ రోజు రాత్రి తను రహస్యంగా కలుసుకున్నప్పుడు, సుందరా, నువ్వు కుబేరుడివైనా సామాన్యుడివైనా నీమీద నా ప్రేమ నిష్కళమైనది. నీవు లేకుండా నేను జీవించటమనే మాటే లేదు. ఈ మాటలు తలుచుకున్నప్పుడల్లా అతనికి వాయువేగంతో పోయి మధులత సన్నిధిలో వాలుదామని మనసు ఉరకలు వేసేది. కాని అంతలోనే తాను సుమావళిని వివాహం చేసుకుంటూ ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చి తన మనసును తాను నిగ్రహించుకునేవాడు. అయితే సుమావళి పగలు కనపడకుండా ఉండటానికి గల కారణమేమిటో ఆ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాడు. ఆ రాత్రి ఆమె రాగానే, సుమా, నువ్వు పగలంతా ఎక్కడికి వెళుతున్నావో నాకేమో ఒంటరిగా ఏమీ తోచటం లేదు. ఒంటినే ఉండబుద్ధి కావటం లేదు. ఒక్కసారి మా దేశం పోయి మా తండ్రిగారిని చూసి వద్దామని ఉంది. వెళ్ళిరానా అని అడిగాడు. దానికి సుమావళి నిట్టూర్చి, విచక్షణా జ్ఞానం తెలిసిన తర్వాత మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నాకు తెలుసు. నేను పగలు కనిపించకుండా పోతున్నందుకు కారణం ఇప్పుడు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు మీరు అడగకుండానే చెబుతాను. ప్రస్తుతం నేను గర్భవతిని. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టి మీ దేశం వెళ్లటం భావ్యమా అని అడిగింది. ఆమె గర్భవతి అన్న మాట వింటూనే అతడికి ఎక్కడిలేని ఆనందం పొంగుకు వచ్చి తన ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆమెను తన కౌగిట్లోకి తీసుకుని తన హర్షాన్ని ప్రకటించాడు అతడు. విక్రముడు ఉత్సాహంగా రాకుమారి మధులత మందిరంలోకి ప్రవేశించి, మధులత, నువ్వు పెట్టిన సంవత్సరం గడువు రేపటితో పూర్తి కాబోతుంది. ఎల్లుండే మన వివాహం. నీకు సమ్మతమేగా అన్నాడు. ఆమెకు ఏం చెప్పాలో తోచలేదు. ఓ క్షణం తర్వాత అలాగే అని మాత్రం అంది. విక్రముడు వచ్చినంత ఉత్సాహంగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. విచారవదనంతో ఉన్న మధులతను చూసి, రాకుమారి, ఎందుకలా విచారంగా ఉన్నావు? నీకో శుభవార్త చెబుదామని వచ్చాను అంది మాట్లాడే పక్షి. నా జన్మకి అంతటి అదృష్టమా పక్షిరాజమా? శుభవార్త వినే యోగం నాకు ఉందంటావా అంది మధులత. నీ యోగము మారబోతుంది రాకుమారి, ముకుందుడు వస్తున్నాడు అంది. ఆ అంది అంతటి ఊహించని శుభవార్త విన్నందుకు ఉక్కిరి బిక్కిరి అవుతూ. అవును అంది పక్షి. నిజంగానా? నమ్మలేనట్లుగా అడిగింది మళ్ళీ మధులత. నిజమే. ఎప్పుడు? నేటికి 3వ రోజున అంది పక్షి. 3వ రోజునా? అయ్యో, ఈ దుర్మార్గుడు ఆ రోజునే నన్ను వివాహం చేసుకుంటానని చెప్పి వెళ్ళాడే. ఆ సరికి ముకుందుడు ఇక్కడికి చేరుకుంటాడా? నన్ను ప్రమాదం నుండి రక్షిస్తాడా? అంది గాబరా పడిపోతూ మధులత. అంతవరకు వస్తే ముకుందుడు రావటం ఆలస్యమైతే అపాయం తప్పించేందుకు నేనున్నానుగా అంది పక్షి. నీ రుణం తీర్చుకోలేనిది పక్షిరాజమా అంది ఆమె. ఆ సమయమూ వస్తుందిలే అంటూ తుర్రుమని ఆకాశంలోకి ఎగిరిపోయింది పక్షి. మీరు మీ దేశం వెళతానన్నారుగా, వెళ్ళిరండి అంది సుమావళి. ఆమె ఇప్పుడు నిండు చూలాలు. ఆమె ముఖంలో ఏదో ఆనందం గోచరిస్తుంది. తను ఏదో గొప్ప విలువైన దాన్ని సాధించబోతున్నానన్న సంతోషంతో ఆమె వదనం ప్రకాశిస్తుంది. ఇప్పుడా? ఈ పరిస్థితిలోనా? అన్నాడు ఆమె వంక చూస్తూ ముకుందుడు. ఏం, ఇప్పుడేమైంది? నిన్నీ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్లేది? ప్రసవానికి సిద్ధంగా ఉన్న నీకు ఈ అడవిలో తోడు ఎవరుంటారు? అడిగాడు ఆశ్చర్యంగా ముకుందుడు. అటువంటి సంకోచాలేవీ పెట్టుకోవద్దు. నేను మిమ్మల్ని వదిలి ఒంటరిగా ఉంటానని అనటంలేదే అంది. అయితే నాతో వస్తావా? మరెలా? ముందు మీరు బయలుదేరండి, అన్నీ సవ్యంగానే జరుగుతాయి అంది సుమావళి. నిన్ను ఇలా వదిలి వెళ్లను అన్నాడు ముకుందుడు. రేపటిలోగా మీరు మీ రాజధాని చేరకపోతే జీవితమంతా బాధపడతారు అంది. ఎందుకని? వివరాలు అడగొద్దు, నేను చెప్పినట్టు విని బయలుదేరండి. నేను మీ వెంట నీడలాగే ఉంటాను అంది. సుమావళి మాటలపై గురి ఉంచి మరేమీ మాట్లాడకుండా ఆ రాత్రివేళ అశ్వం అధిరోహించి బయలుదేరాడు ముకుందుడు.
మరుసటి రోజు మధ్యాహ్నం వేళకు రాజధాని చేరాడు ముకుందుడు. రాజధాని అంతా అలంకరించి ఉండటం చూసి ఆశ్చర్యపడి విక్రముడు మహారాజును బంధించి మధులతను బలవంతాన వివాహం చేసుకుంటున్నాడని తెలిసి అంతులేని కోపంతో రెచ్చిపోతూ దేవతలు తనకిచ్చిన ఖడ్గంతో అడ్డువచ్చిన వారినలా నరుకుతూ రాకుమారి మధులత మందిరంకేసి సాగిపోసాగాడు. అంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాదంటే నిన్ను ఇలానే వదిలేస్తానని భ్రమపడకు, బలవంతంగానైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు విక్రముడు మధులత చెయ్యి పట్టుకోబోతూ. ప్రాణాలతో నన్ను నువ్వు వివాహం చేసుకోలేవు అంది ఖచ్చితంగా చెబుతూ. అదీ చూస్తాను అన్నాడు విక్రముడు ముందుకు ఉరుకుతూ. ఆగు అంది మధులత మొలలోంచి ఒక పిడిబాకును తన చేతుల్లోకి తీసుకుని గుండెల్లోకి దించుకోటానికి సిద్ధపడుతూ. అంతలో మధు అంటూ చేతిలోని ఖడ్గంతో అక్కడికి ప్రవేశించాడు ముకుందుడు. ముకుందుడిని చూస్తూనే అదిరిపడ్డాడు విక్రముడు. అతడు ముకుందుడి కాళ్లవంకే చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. మధులత ఒక్క పరుగున వెళ్లి ముకుందుడి అక్కున చేరింది. ఆశ్చర్యం నుండి తేరుకున్న విక్రముడు ఈ వెర్రిబాగుల వాణ్ణి హతమార్చటం ఎంతసేపని అతనితో కత్తి యుద్ధం ఆరంభించాడు. చాలాసేపు భీకర పోరాటం సాగింది వారిద్దరి మధ్య. ముకుందుడు విక్రముణ్ణి చిత్తుగా ఓడించి ఒక్క వేటుతో అతని తల నరికేశాడు. రక్తం చివ్వున చిమ్మింది. విక్రముడు పెద్దపెట్టున ఆర్తనాదం చేస్తూ ఉండగా తల తెగిన అతని మొండి కళేబరం నేలమీద పడి గిలగిలా కొట్టుకుని కొంతసేపటికి అచేతనమైపోయింది. విక్రముడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత ముకుందుడు తన తండ్రిని మహారాజును చెరసాల నుండి విడిపించాడు. నాయనా ముకుంద, నీ మంచితనం రాజభక్తి గ్రహించకుండా ఉద్రేకానికి చెప్పుడు మాటలకు లోనై నిన్ను దుస్థితి పాలు చేశాను. నన్ను క్షమించు. నా కుమార్తెను పెళ్లాడి నా రాజ్యానికి వారసుడివిక. స్వయం కృషితో ఇంతటివాడివైన నీకు రాజ్యపాలన కష్టం కాదు అన్నాడు అనంతవర్మ. ప్రభూ, ఇదంతా నా స్వయం కృషి కాదు. నా ఈ మార్పుకి ఒక కారణం ఒక మాట్లాడే పక్షి, నా భార్య సుమావళి అన్నాడు. మాట్లాడే పక్ష అంది మధులత. అవును మధులత, ఆ పక్షి ఇక్కడే ఉంది కాని భార్య ఏమిటి, మీకు పెళ్ళైపోయిందా అని అడిగింది చిన్నబోతు. మాట్లాడే పక్షి ఇక్కడుందా, ఏది అడిగాడు ముకుందుడు. పాపం, అది నిండు చూలాలు, ప్రసవ వేదన పడుతోంది. ఆ ప్రక్క మందిరంలో బంగారు పంజరంలో పక్కవేసి దాన్నందులో ఉంచాను అంది మధులత ఆ మందిరంలోకి దారి తీస్తూ. ముకుందుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ రోజు అడవి తీగలతో ఉయ్యాల కట్టించి అందులో తనని కూర్చోపెట్టి సుమావళి ఆశ్రమం ముందు విడిచిన తర్వాత ఆ మాట్లాడే పక్షి ఎంతవరకు కనపడలేదు. అది మధులత దగ్గరకు ఎలా వచ్చింది, ఎందుకొచ్చింది, అసలు ఈ మాట్లాడే పక్షి ఎవరు? తన సందేహాలకు సమాధానం దొరక్కముందే అందరితో పాటు ఆ మందిరంలో అడుగుపెట్టిన ముకుందుడు అక్కడ హంసతూళిక తలపం మీద ముద్దుగా ఉన్న ఒక పసిపాపడిని పరుండబెట్టుకుని పడుకొని ఉన్న సుమావళిని చూస్తూ నివ్వెరపోయి నోట మాట రాక అలాగే ఉండిపోయి సుమా అంటూ ఆమె సరసకు చేరాడు. ఎవరు నువ్వు? ఈ గదిలోకి ఎలా వచ్చావు? ఆ పంజరంలో ఉండాల్సిన మాట్లాడే పక్షి ఏది అడిగింది మధులత. నేనే మాట్లాడే పక్షిని మధులత అంది సుమావళి. అక్కడున్న వారందరూ ఈ విచిత్రమేమిటో అర్థంకాక తెలుసుకోవాలని కుతూహలంగా చూశారు, ముకుందుడితో సహా. సుమా, నువ్వు మాట్లాడే పక్షివా అని అడిగాడు ముకుందుడు. అవును, నేనొక యక్షకన్యను. నాకు చిన్నతనం నుంచి కాస్త పొగరెక్కువ. చిన్నతనం నుంచి ఎంతో అందగత్తెనన్న గర్వము ఉండేది. మా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే కన్నుమూశారు. నన్ను అందంగా ఉన్నావని మా అత్తయ్య పెంచుకుంది. మా అత్తయ్యకి కూడా పిల్లల్లేరు. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు కూడా చాలా గర్వం ఉంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమె నన్ను చేరతీయటానికి కారణం నేను కూడా ఆమెలాంటి గర్భవతినే అన్న ఉద్దేశం. నన్ను పెళ్లాడాలని ఎందరెందరో వచ్చారు. అలా వచ్చేవాళ్లను ఊరక వదలాలి అనిపించలేదు. నా ఆలోచన మా అత్తయ్యకి కూడా నచ్చింది. అందుకనే ఓ స్వయంవరాన్ని ఏర్పాటు చేశాము. ఆ స్వయంవరం పద్ధతి ప్రకారం దానిలో నన్ను పెళ్లాడడానికి వచ్చిన వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటిని చెప్పిన వారిని నేను వరిస్తానన్నమాట. సామాన్యురాలివైనా నీవేమిటి స్వయంవరం పెట్టటమేమిటి అని నీవు ఆశ్చర్యపడవచ్చు. నిజానికి నేను సామాన్యురాలినే అయినా అందగత్తెను కావటంతో ఎందరో యువకులు నన్ను పొందాలని వస్తున్నారు. వాళ్లల్లో అందగాళ్లున్నారు, అందహీనులున్నారు. అలాగని వాళ్లనెవరినీ పెళ్లాడాలన్న ఉద్దేశం నాకు లేదు. అలాగని చేసుకోనని చెబితే యక్షనగరంలోని యువకులంతా కలిపి నన్ను గోలెట్టిస్తారు. అందువల్లనే అర్థం పర్థం లేని ప్రశ్నలను సృష్టించుకుని స్వయంవరాన్ని ఏర్పాటు చేశాను.
స్వయంవరంలో నా ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పలేకపోతారో వారి తలలు గొరిగేస్తారు. నిజానికి ఈ తరహా స్వయంవరం నాకు మా అత్తయ్యకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే స్వయంవరానికి వస్తున్న ప్రతి యువకుడు బోడిగుండు గీయించుకుని ఏడ్పు ముఖాలతో లబోదిబోమంటూ పోతున్నారే తప్ప పాపం పిచ్చి కుర్రాళ్ళు నోరెత్తితే ఒట్టు. ఇలా స్వయంవరం నానాటికి కుంటుపడకుండా సాగుతూనే ఉంది. పాపం యక్షనగరంలో దాదాపు సగభాగం బోడిగుండులే కనిపిస్తున్నాయి. ఇక కొన్నాళ్లు పోతే యక్షనగరాన్ని భూలోకంలో ఉన్న తిరుపతే అనుకోవచ్చు అనుకో. ఇలా ఉండగా మేము చేస్తున్న పని మంచి పని కాదని హితులు సన్నిహితులు చెప్పజూశారు. కాని మేము వినలేదు. ఇది ఇలా ఉండగా ఓ రోజు ఓ అందహీనుడు స్వయంవర ప్రకటన విని నా ఎదుటకు వచ్చాడు. చింపిరి జుత్తుతో అష్టవంకరలు గల శరీరాలతో చూడగానే వాంతి వచ్చేటట్టు ఆకారంతో ఉన్న ఆ కుర్రాడిని ఎందుకొచ్చావని అడిగాను. ఇంకెందుకు, నిన్ను పెళ్లాడటానికి ప్రియా అన్నాడు. వాడు వికారంగా నోరు తెరిచి ఒళ్లంతా కంపరమెక్కేలా నవ్వుతూ, చూడు, మహామహులే స్వయంవరంలో నెగ్గలేదు అని చెప్పచూశాను. అలాంటి నికృష్టుణ్ణి గుండు చేయించి నేను పొందే ఆనందం లేదని ఉద్దేశంతో. కాని వాడు పట్టువదలని విక్రమార్కుడిలా స్వయంవర ప్రశ్నలు అడగమన్నాడు. పోతావా పోవా అని ఆ కుర్రాడిని కసిగా నెట్టాను. పాపం ఆ కుర్రాడు అసలే సన్నగా ఉన్నాడేమో, నేను తోసిన తోపుకు ఆమడ దూరాన పడ్డాడు. అలా పడ్డంతో వాడి కాళ్ళు చేతులు నేలను గీసుకుని రక్తం కూడా వచ్చింది. అది చూసి జాలిపడక, పోతావా పోవా, నీలాటి అల్పుడికి నాలాటి సుందరి కావాలేం అని చీదరించుకున్నాను. ఈ మాటలతో అతను ఏమనుకున్నాడో ఏమో, తనకు తానుగా పైకి లేచి నా గదిలో గుండ్లు గీసేందుకని పెట్టబడి ఉన్న కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. అది చూసి నేను చలించిపోయాను. తనకి నేను దక్కలేదన్న కసితో, తనని నేను హేళన చేశానన్న కోపంతో, తనని నెట్టానన్న రోషంతో నన్ను పొడి చేస్తాడేమో అని భయమేసింది. అతని వంక భయంగా చూశాను. ఆ సరికి నా ఒళ్లంతా శ్వేతబిందువులమయమైంది. ఆ వ్యక్తి నన్ను అదోలా చూశాడు. అతని కళ్లల్లో ఏదో అనిర్వచనీయమైన భావం ఉంది. అలాగే కొంతసేపు నన్ను చూస్తూ ఉండిపోయాడు. ఇదేదో హత్యా ప్రయత్నంలా ఉంది. చంపబోయే తనను కడసారిగా బాగా చూసుకుంటున్నాడేమో అనిపించింది నాకు. ఇక ఊరక ఉంటే లాభం లేదని గట్టిగా అరచి అతడి బారి నుండి కాపాడాలని అరవబోయాను. కాని అంతలో ఒక పెద్ద అరుపు వినిపించింది. ఆ అరిచింది మరెవరో కాదు, నన్ను పెళ్లాడాలని వచ్చి నేను హేళన చేసి నెట్టగా కిందపడి ఆపై కత్తి చేపట్టి నా వైపు పదే పదే చూసిన ఆ కుర్రాడే, ఆ దిక్కుమాలిన వాడే. అతను తనకు తానుగా చనిపోయాడు. తనకు తానుగా కత్తితో పొడుచుకున్నాడు. ఇది చూసి కెవ్వున అరచాను నేను. మా అత్తయ్య వచ్చింది. భయపడుతున్న నన్ను చూసి పెద్దగా నవ్విందామె. భయపడటం మనలాంటి వినోద తత్వులకు ఉండకూడదని చెప్పింది. కాని ఈ సంఘటనలోంచి కొన్ని రోజులు నేను కోలుకోలేకపోయాను. కాని త్వరలోనే కోలుకున్నాను. తిరిగి మామూలుగా మారాను. ఓసారి భూలోకానికి వచ్చాను. ఇదే పొగరు చేత కన్ను మిన్ను కానక తపస్సు చేసుకుంటున్న ఒక మునిని పక్షి ఈకతో అతని తపస్సుకు భంగం కలిగించి అతని శాపానికి గురి అయి ఈ పక్షిగా మారాను. అవిటివాడు సద్గుణ సంపన్నుడు అయిన మానవుడి వల్ల సంతాన ప్రాప్తి పొందితే శాప విమోచనం అవుతుందని ఆయన చెప్పాడు. ముని శాపంతో పాటు ఆ అమాయకుడి చావు కూడా నా పాపానికి శాపమైందని ముని ద్వారా తెలుసుకున్నాను. బాధపడ్డాక శాప నివారణ చేసుకోవాలనుకున్నాను. అందుకే అనుకోకుండా అడవిలో ఆనాడు కనిపించిన మిమ్మల్ని సుమావళి పేరుతో నా ఆశ్రమానికి చేర్చాను. అయితే నాకు పక్షిశాపం పగలు మాత్రమే. రాత్రిళ్ళు నా రూపం నేను పొందుతూ ఉంటాను. అందుకే పగలు పక్షి రూపంలో మధులత కష్టసుఖాలను విచారిస్తూ రాత్రిళ్ళు మీ భార్యగా మీతో కాపురం చేశాను. ఇది కథ అంది మాట్లాడే పక్షి రూపం వదిలిన సుమావళి. మధులత ముఖం చిన్నపుచ్చుకొని, అయితే ఇక మిగిలిందేముంది నాకు, ఇక నేను జీవించి ప్రయోజనం లేదు అంది మధులత విచారపడుతూ. ముకుందుడు మాట్లాడలేదు. విచారించకు చెల్లి, నేను అంత స్వార్థపరురాలిని కాదు. ఆయనకి మాట ఇచ్చిన ప్రకారం నిన్ను ఆయనకి భార్యను చేసి నా సోదరిలా చూసుకుంటాను అంది. ఆ మాటతో అక్కడ ఉన్నవారి అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ తర్వాత ఇద్దరి భార్యలతో సుఖంగా రాజ్యపాలన చేసుకోసాగాడు ముకుందుడు. కథ సమాప్తం.